ఒక్కసారి ఆలోచించండి, మనం పారేసే ఒక ప్లాస్టిక్ కవర్ వల్ల ఒక జీవం చనిపోవచ్చు. ఇదే షాకింగ్ నిజాన్ని గుర్తు చేస్తూ విశాఖపట్నంలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బెటాలియన్ దాదాపుగా 653 మంది విద్యార్థులు ఈరోజు జీవీఎంసీ అధికారులు వచ్చి ఏఎంఓహెచ్ అప్పలనాయుడు గారు వచ్చి వీళ్ళందరికీ కూడా మన పరిసరాలను ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా స్కంద పురాణంలో ఏదైతే వేదవ్యాసుడు 23 రకాల చెట్లు పెంచాలి ప్రతి మనిషి అని చెప్పి పేర్కొనడం జరిగిందో, ఆ 23 రకాల చెట్లని 23 మొక్కలని మన నీరజ్ కుమార్ నేతృత్వంలో గ్రీన్ క్లైమేట్ టీం ఆధ్వర్యంలో దామోదరం సంజీవయ్య లా యూనివర్సిటీలో నాటించడం జరిగింది. ఏదైతే ఈ 23 మొక్కలు వేదవ్యాసుడు చెప్పారో ఈ 23 మొక్కలను ప్రతి ఒక్కరూ నాటాలని, జూన్ 5 ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు స్వాగతం పలకాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మన పరిసరాలను మనమే శుభ్రంగా ఉంచుకోవాలి, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు. అసలు సమస్య ఏంటంటే ప్రతిరోజు పెరుగుతున్న కాలుష్యం, తగ్గిపోతున్న పచ్చదనం, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతున్న పరిసరాలు. ఇది ఇలానే కొనసాగితే భవిష్యత్తులో స్వచ్ఛమైన గాలి కూడా కొనాల్సిన పరిస్థితి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఇప్పుడు మొక్కలు నాటడం ఒక హాబీ కాదు, అది బాధ్యత. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ అధికారులు, గ్రీన్ క్లైమేట్ టీమ్ సభ్యులు కలిసి ప్రత్యేకంగా మొక్కలు నాటారు. GVMC, who have conducted a very informative lecture for all our cadets for Swachh Bharat Abhiyan and Swachh Bharat Sarvekshan, how to give a feedback for activities which GVMC is doing for Visakhapatnam, Anakapalli district, and a lot of activities have been conducted by them, in which one of the activity which is we have done today is the plantation of trees which are useful for the environment and to protect the environment and this district. థ్యాంక్ యూ, జై హింద్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బిఎస్ఎన్ఎల్ లా కాలేజీలో ఎన్సీసీ క్యాండిడేట్స్ అందరికీ కూడా, స్టూడెంట్స్ అందరికీ కూడా స్వచ్ఛ భారత్ దీని మీద అవగాహన కార్యక్రమాల గురించి, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ లో మా శానిటైజేషన్ సంబంధించి ఏమేమి యాక్టివిటీస్ చేస్తాము దాని గురించి పిల్లలందరికీ కూడా బ్రీఫ్ గా చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు మనకి స్వచ్ఛ సర్వేక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా స్వచ్ఛ సర్వేక్షణ దీని మీద కూడా అవగాహన నిర్వహించడం జరిగింది. అలాగే మేము చేస్తున్న యాక్టివిటీస్ అనేది డోర్ టు డోర్ కలెక్షన్ అయినటువంటి గార్బేజ్ కలెక్షన్ కానీ, అలాగే జీవీపీ క్లియరెన్స్ కానీ, అలాగే డ్రైన్ క్లీనింగ్ యాక్టివిటీస్ కానీ అవేర్ చేయడం. నెక్స్ట్ అలాగే మేము కండక్ట్ చేస్తున్న బీచ్ క్లీనింగ్ యాక్టివిటీస్ కానీ, అలాగే మ్యూరల్ పెయింటింగ్స్ కానీ, అలాగే మా మున్సిపల్ కార్పొరేషన్ తరఫున చేస్తున్న యాక్టివిటీస్ అన్నిటి గురించి కూడా వీళ్ళందరికీ కూడా బ్రీఫ్ చేయడం జరిగిందండి. అంతేకాదు, స్కంద పురాణంలో చెప్పినట్టు రావి, వేప, మర్రి, చింత, వెలగ, మారేడు, ఉసిరి, మామిడి వంటి చెట్లు నాటాలని పిలుపునిచ్చారు. విశాఖపట్నాన్ని స్వచ్ఛ సర్వేక్షణ్ లో నెంబర్ 1 గా నిలపడం మనందరి బాధ్యత అని కూడా తెలిపారు. ఇప్పుడు అసలు ప్రశ్న మీకోసం, మీరు చివరిసారి ఒక్క మొక్క ఎప్పుడు నాటారు? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితే అది ప్రకృతికి నిజమైన గిఫ్ట్. Everyone, this is myself T. Rameshwar from MCK Degree College, studying first year BCA. Today program conducted by GVMC sirs and all. Thank you for giving this beautiful speech and learning. Say no to plastic. Plastic uses plastic. We have to recycle it and use it. We should not use plastic. Biodegradable. We have to divided into 2 parts. First wet and dry. Wet we have to biodegradable and we have to keep in earth, and dry plastic we have to recycle it and we have to use for next for the better future and better generations. We have to for the better future and better generations we have to save plastic, save water, save environment, and we have to conduct rallies and campaigns and etc. and give to the school people, college people, and greater lessons, and they will understand what is uses of earth, and India is so there is so many people using still plastic. If we use plastic more and more, there will be all disadvantages. So please don't use plastic. Before of plastic, we have to use some plastic bag, cloth bags, and etc. We should not use plastic. So please don't use plastic. Thank you for giving.
and good morning to all the officers and my dear all friends. Today we are here and I'm glad to be here. My name is Nandini. I am from MR College, Vizianagaram. ఈరోజు రత్నం సార్ వచ్చి మనం శానిటేషన్ ఎంత ముఖ్యం, అందరూ ఎలా క్లీన్గా ఉండాలి అండ్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్, హెల్త్ ఈజ్ వెల్త్ అనే విషయాన్ని చెప్పారు రత్నం సార్. అండ్ మనం ట్రీస్, మన పరిసరాలను ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి, పరిసరాలే కాకుండా మన ఓన్లీ పర్సనల్ హైజీన్, మన బాడీ హైజీన్, మన లైక్ టేబుల్ అన్నీ ఎలా క్లీన్గా ఉంచుకోవాలి అని చెప్పారు. నెక్స్ట్ జీబీఎంసీ వాళ్ళు కూడా చాలా, సూపర్వైజర్ సార్ అందరూ కూడా చాలా విషయాలు చెప్పారు. లైక్ మోడీ సార్ 2014లో అక్టోబర్ 2nd స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. With that program, people are stopping by going outside for toilet uses. So that is very useful. Thank you. My name is Venkatesh. I'm 13th Andhra Battalion, Visakhapatnam, MR College, NCC. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే ఎన్విరాన్మెంట్ సైన్స్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. పరిసరాలు అదే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని కూడా ఎక్కువగా క్లీన్గా ఉంచుకోవాలి. అదేవిధంగా ప్లాస్టిక్ వాడకాన్ని ఎక్కువ తగ్గించుకోవాలి. ఎన్విరాన్మెంట్ ని ఇప్పుడు వచ్చే చేంజెస్ ని కొంచెం అవగాహన చేసుకుంటూ ఎడ్యుకేషన్ పీపుల్ గా మనం కొంచెం అవేర్నెస్ ని ఎక్కువగా స్ప్రెడ్ చేయాలి. అదేవిధంగా మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలను కొంచెం క్లీన్ గా ఉంచుకొని ప్లాస్టిక్ వాడకం తగ్గించుకుంటూ ఎక్కువ ఇప్పుడు బయో డైవర్సిటీని పెంచుకోవాలి. వాతావరణంలో వచ్చే మార్పులు ఇప్పుడు చూసుకోవచ్చు. ప్రజెంట్ సమ్మర్ కొనసాగుతుంది. సమ్మర్ కొనసాగడంలో వాతావరణ చేంజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ చేంజెస్ ని తగ్గించాలంటే మనం ఎన్విరాన్మెంట్ స్టేబుల్ గా ఉండే విధంగా కొన్ని చర్యలు తీసుకోవాలి. మొక్కలు నాటడం, ఇక్కడ కొందరు వీటి వల్ల వాతావరణంలో వచ్చే మార్పుల్ని ఎక్కువ తగ్గించుకోవాలి. నా పేరు బాలాజీ. ఈరోజు మాకు పక్షుల యొక్క, పిచ్చుకల యొక్క ఇంపార్టెన్స్ ఇవన్నీ చెప్పారు సార్. సో పక్షుల వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. పంటలు ఒక 40% పురుగులు పంటని నాశనం చేసే కీటకాలన్నిటినీ బంగారు పిచ్చుకలు అనే జాతి పిచ్చుకలు తినేస్తాయి. మరియు మనం చేసే గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా భూమి మీద ఉష్ణోగ్రతని పెంచి టెంపరేచర్ ఇంక్రీజ్ చేసి తిరిగి మనకి మళ్ళీ హాని చేయడానికి కారణమవుతున్నాయి. కావున ప్రతి ఒక్కరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తొలగించి నార సంచులు, గుడ్డ సంచులు వాడి పక్షులను, జంతువులను ప్రేమించి కన్జర్వ్ న్యాచురల్ రిసోర్సెస్ అనే నినాదాన్ని పాటించి అందరికీ అవేర్నెస్ తీసుకొస్తారని కోరుకుంటున్నాను. జీవీఎంసీ గురించి మాకు ఇక్కడ చెత్తని ఎలా క్రియేట్ చేయాలి, ఎందుకు చెత్తని వాడకూడదని నేర్పించారు. ఇక్కడ అందరూ చెత్త జీవీఎంసీ వాళ్ళు వచ్చి చెత్త వేస్తున్నారు కానీ ఎందుకు చెత్త క్లీన్ చేయకూడదు, చెత్తని క్లీన్ చేసే లాభాలు ఏంటి అని నేర్పించారు. వచ్చి చెత్త క్లీన్ చేస్తే మాకు లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అన్ని నేర్పించి బాగా చెప్పారు. మాకు ఇక్కడ ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు, అది చెత్త పొడి పంచాలి అన్ని నేర్పించి అన్ని బాగా చేయమని చెప్పారు. మేము ఇంటిలో ఏం చేస్తున్నాను, బయట ఏం చేస్తున్నాను అవన్నీ కూడా